స్టేషన్కే వస్తాం పరిస్థితి ఇచ్చినాను. వ్యవసాయ శాఖ మంత్రులు నియోజకవర్గంలో యూరియా ఇవ్వకపోయి రైతులు అడుగుతుంటే కలెక్టర్లు, డిఎస్పీలు, సిఐలు, పోలీసులతో ఇదా మీరు రండి అక్కడికి వెళ్దాం. మా డిఎస్పీ ఆర్డీఓ దగ్గరికి వెళ్లి రిప్రజెంటేషన్ కదా మేము చేసింది. మేము శాంతియుతంగా మీ సమక్షంలోనే రిప్రజెంటేషన్ ఇస్తాము. రండి, పదండి. మీతో పాటు మీరు ఎంతమంది అయితే అంతమందే రండి. మీరు ఎంతమందికి మీరు ఎలా చేస్తారో 10 మంది లెక్క వదలండి సార్. మేమేమి కోరింది కూడా కాదు. మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాము. మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అలౌ చేయండి. దీనికి అరెస్టులు ఎందుకు? రిప్రజెంటేషన్ చేయిస్తాం. మరి పదండి మీతోనే వచ్చేస్తాం. పదండి, మీరు మీ పక్క నుంచో రెడీ సంతాము. అలాగే రండి. 5 to ఈరోజు టెక్కల్ నియోజకవర్గం ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు. రైతులు హాజరవడానికి ప్రధాన కారణం ప్రతి గ్రామంలో కూడా ఈవేళ యూరియా గాని డిఏపి గాని కొరత ఏర్పడింది. యూరియా డిఏపి అందక రైతులు అష్ట కష్టాలు పడుతుంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండుగా అని మాట్లాడుతున్నారు. అచ్చెన్నాయుడు గారు యూరియా కోసం క్యూ లైన్ లో నిల్చుంటే తప్పేముంది అని చెప్పి అడుగుతున్నారు. బఫే మిల్స్ కి వెళ్తే ప్లేట్ పట్టుకోరా, యూరియా బస్తా కోసం నిలబడితే తప్పేమని మాట్లాడుతున్నారు. యూరియా అధికం వాడితే రోగాలు వస్తాయని చెప్పి అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు. ఏం మరి మీ నాన్న గాని, మీరు గాని, మీ కుటుంబ సభ్యులు గాని అన్నమే కదా తింటున్నారు. ఎన్ని జబ్బులు మీకు వచ్చాయని అచ్చెన్నాయుడు గారికి అడుగుతున్నాం. మరి మీకు యూరియా ఇన్ని సంవత్సరాలుగా, మీకు ఇప్పుడు ఒక 50-55 సంవత్సరాల వయసు అవుతుంది. మరి మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులు అనేక మంది ఉన్నారు. మరి ఆ జబ్బులన్నీ మీకు వచ్చాయా అని అచ్చెన్నాయుడు గారికి అడుగుతున్నాం. అందుకే రైతుల కష్టాలు తెలియకుండా, రైతుల తాలూకా బాధలు తెలుసుకోకుండా ఏసీ గదుల్లో ఉండి ఇష్టారాజ్యంగా మాట్లాడడం భావ్యం కాదని చెప్పి కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఈవేళ రైతుల తాలూకా బాధలు మనం ఒకసారి గమనిస్తే ప్రతి గ్రామంలో కూడా యూరియా డిఏపి అందక ఇబ్బంది పడుతున్నారు. యూరియా కోసం ఒకటే మాట్లాడుతున్నారు. కనీసం క్యూ లైన్ లో నిల్చున్నా సరే మనిషికి ఒక బస్తానే ఇవ్వండి అని చెప్పి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకే సెంటర్ల ద్వారా ప్రతి విలేజ్లో కూడా గ్రామ స్థాయిలో ఆర్బీకే కేంద్రాల ద్వారా అగ్రికల్చర్ అసిస్టెంట్లు పెట్టి సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ప్రతి ఇంటికి అడిగి ఈ సంవత్సరంలో ఎంత ఉపాధి జరిగింది, ఎంత మొత్తాన యూరియా అవసరం ఉంది, ఎంత మొత్తాన డిఏపి అవసరం ఉందని చెప్పి మరి రైతులకి కూరుండి మరి ప్రభుత్వ అధికారులు వెళ్లి అడిగే పరిస్థితి ఉండేది. ఈవేళ ఆ పరిస్థితి లేకుండా చేసేశారు. ఎక్కడ చూసినా సరే మరి బ్రోకర్లు పెట్టుకుని అగ్రికల్చర్ అసిస్టెంట్లను పక్కన పెట్టేసి మరి ఈవేళ కోఆపరేటివ్ సొసైటీల ద్వారా యూరియా ఇచ్చి మరి అలాగే ప్రైవేట్ డీలర్లకు యూరియా అందించి పూర్తిగా బ్రోకరిజం చేసి ఒరిస్సాకు యూరియా తరలించి ఇక్కడున్న రైతులకు అందించకుండా అల్లరి చేస్తున్నారు. అందుకే ఇంత పెద్ద ఎత్తున ఈవేళ రైతులు రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఉద్యమాన్ని కూడా పూర్తి స్థాయిలో అణగదొక్కాలని ఇక్కడున్న డిఎస్పీ గారు, 2 సిఐలు, మరి 4-5 స్టేషన్లో ఉన్న ఎస్ఐలు, పెద్ద ఎత్తున పోలీస్ కానిస్టేబుల్ ఈవేళ మేము ఎక్కడ ఉంటే అక్కడికి హౌస్ అరెస్టులు చేసి ప్రతి వ్యక్తికి ఎంపీపీలని, జడ్పీటీసీలని, మండల పార్టీ ప్రెసిడెంట్ని, మరి గ్రామ స్థాయిలో ఉన్న సర్పంచుల్ని హౌస్ అరెస్టులు చేసి ఇబ్బందులు పెట్టి దౌర్భాగ్యంగా వ్యవహరించారు. మేము ఉదయం నేను అక్కడి నుంచి బయలుదేరుతున్నప్పుడు ఒక 2 ఏఆర్ కానిస్టేబుల్ 2 రెక్కలు పట్టుకుని నాకు లాగేసి మరి డిఎస్పీ గారి ప్రెసిడెన్సీలోనే కానిస్టేబుల్ పీకపట్టి నాకు వెనక్కు నెట్టేస్తుంటే మేము అనుకున్నాం ఇంత దౌర్భాగ్యంగా ఎప్పుడు చూడలేదు. మేము చెప్తుంది ఏంటి, కేవలము ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మాత్రమే మేము బయలుదేరాము. ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ మాత్రమే ఇస్తాము. మా నాయకుడు జిల్లా పార్టీ అధ్యక్షులు వస్తున్నారు, మరి ఈ జిల్లా అబ్జర్వర్ వస్తున్నారు, వాళ్ళ ప్రెజెన్సీలో మేము రిప్రజెంటేషన్ ఇస్తాము. ఇది రైతులకు సంబంధించిన అంశము. ఇంత విషయాన్ని మీరు మరి దీన్ని జట్లం చేయకండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినా సరే మాకు ఇబ్బంది పెట్టారు. పాతపట్నం నుంచి వస్తున్న ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారికి కారు అటకాయించి అక్కడే అల్లరి పెట్టి ఆమె ఇక్కడికి రాకుండా, ఆమె వస్తుంది ఎందుకు సుదూర ప్రాంతాల నుంచి, కొండల ప్రాంతం నుంచి రైతు కష్టాలకి చెప్పడానికి కోసం ఆర్డీఓ కలవడానికి వస్తే మరి ఆవిడకి కూడా అక్కడ అల్లరి పెట్టి నిర్బంధించడానికి ప్రయత్నం చేశారు. అందుకు ఎంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని మనం మునుపు ఇప్పుడు చూడలేదు. ఇప్పటికైనా సరే మేము ఒకటే కోరుతున్నాం, మా కష్టాలు మా బాధలు పక్కన పెట్టండి, మీరు రైతులకి యూరియా అందించండి, రైతు అవసరాన్ని తీర్చండి, కళ్ళు తెరిచి ఇప్పటికైనా ఆలోచన చెయ్యండి, అసలు కింద స్థాయిలో ఏం జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి అని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి, మేము వ్యవసాయ శాఖ మంత్రి గారు చేతకాని మంత్రి ఇతను, ఎందుకంటే ఆ శాఖ చేయలేకపోయాడు. ఈ జిల్లా వ్యవసాయం మీద ఆధారపడిన జిల్లా.
ఈ జిల్లాలో ఏ ప్రాంతంలో ఎంత మొత్తాన రైతులు ఉపాలు పుడిచారో వాళ్ళకి తెలుసుకోవాల్సిన అవసరం అది వ్యవసాయ శాఖ మంత్రి ఉంది. స్వయంగా కలెక్టర్ గారు టెక్కలు వచ్చి నిన్న మరి యూరియా పూర్తి స్థాయిలో మేము అందిస్తున్నాము, మీరు యాజిటేషన్లకు వెళ్ళనవసరం లేదని కలెక్టర్ వచ్చి చెప్పవలసిన పరిస్థితి. ఆర్డీఓ ఒక మండలం వెళ్ళాడు, కలెక్టర్ ఒక మండలం వెళ్ళాడు, అగ్రికల్చర్ అసిస్టెంట్లు మరి బిఆర్ వాళ్ళు గ్రామాన ఇంటింటికి వెళ్ళినా సరే ఇవాళ రైతులు చూడండి పెద్ద ఎత్తున ఎలా వచ్చారు వాళ్ళ తాలుగా పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని భాగస్వాములు అయ్యారు. ఇది శభాషం. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసిన తప్పుని మేము ఎత్తి చూపించే కార్యక్రమం చేశాం. ఒకటే చెప్తున్నాము, ఈ 15 రోజుల్లో 20 రోజుల్లో మీరు యూరియా అందిస్తే ఈ పంట చేతికొందుతుంది. ఇప్పుడు కూడా మీరు అందించకపోతే ఈ సంవత్సరం రైతులకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కనీసం రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ ఇచ్చి వాళ్ళు ఆదుకోమని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. రైతాంగాన్ని మొత్తాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడికి హౌస్ పరిస్థితులు చేసి నిర్బంధంగా హౌస్ పరిస్థితులు దుర్మార్గమైనటువంటి చర్య. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఆయన విధానం ఒకటే, రైతాంగాన్ని కష్టపెట్టడం, సకాలంలో ఎరువులు గాని మందులు గాని అందించకపోవడం ఆయన ప్రధానమైనటువంటి ధ్యేయ. ఆయన గతంలోని వ్యవసాయం దండుగన్నటువంటి మాటని ఇవాళ మరి ప్రభుత్వంలో నిజం చేస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. నిన్న మొన్న ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడే మాటలు ఏంటి? ఎరువులు యూరియా అధికంగా వాడుతున్నారు, దానివల్ల పంటకి నష్టం వస్తుంది, అధికంగా దిగుబడి వస్తుంది, ఇది మంచి విధానం కాదని ఒక ముఖ్యమంత్రి మాట్లాడటం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ప్రధానంగా ఈ జిల్లాలో ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో 5 లక్షల పైగా వరి సాగు చేసే పరిస్థితి ఇక్కడ ఉంది. దానికి ఈ రోజు కూడా 25% కూడా ఎరువుల సరఫరా జరగలేదు. మరి ఏ విధంగా రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. చాలా కాలం నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు, సకాలంలో ఎరువులు అందించండి, లేకపోతే రైతాంగం పూర్తిగా నష్టపోతాం అని మాట్లాడుతుంటే వాళ్ళ గొంతు నొక్కే కార్యక్రమం చేస్తుంది. దేశంలో ఎక్కడైనా సరే రైతు వ్యతిరేక ప్రభుత్వాలు, రైతు ఉద్యమాలని అణచేసి వేసే కార్యక్రమాలు చేసే ప్రభుత్వాలు కూలిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని రైతాంగ సమస్యలు పరిష్కరించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి ధ్యేయం ఒక్కటే, రైతాంగాన్ని ఆదుకోండి, సకాలంలో ఎరువులు సప్లై చేయండి, బ్లాక్ మార్కెట్ కి వెళ్లకుండా ఆపండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తుంది. సోదరుడికి కూడా యూరియా అందించాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా మా ఆర్డీఓ కార్యాలయాల్లో జరుగుతోంది. మరి దానికి మరి గౌరవ అతిథిగా మరి కుంభా రవిబాబు గారికి రావడం జరిగింది. ఈ కొన్ని విషయాలు మాట్లాడమని రవిబాబు గారిని కోరుతున్నాం. మాట్లాడు.